హాయ్ హలో, నేను మీ తిరుమల. ఇవాళ నా స్టైల్లో ఒక పులావ్ చేసి చూపిద్దామని వచ్చానండి. దీనికి నేను 1 కిలో రైస్ వాడాను, 1.5 కిలో చికెన్ వాడాను. ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తూ చెప్తాను. ఫస్ట్ రైస్ అయితే ఒక 2 అవర్స్ ముందు కడిగి నానబెట్టేసుకోవాలి. చికెన్ కూడా కడిగి కొంచెం ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టేసి 100 గ్రాములు నెయ్యి వేసానండి. 4 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసేసాను. దానికంటే ముందు ఒక 4 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, స్టార్ పువ్వు అవి వేసాను, బిర్యానీ దినుసులన్నీ. ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆనియన్స్ వేగాలి, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి. ఈ 2 వేగితేనే ఆ బిర్యానీకి ఫ్లేవరు, కలరు 2 యాడ్ అవుతాయండి. బిర్యానీలో ఫస్ట్ మనం తీసుకోవాల్సిన టిప్ ఏంటంటే ఈ 2 వేగడంలోనే బిర్యానీ బ్యూటీ ఆధారపడి ఉంటుంది. బ్యూటీ అంటే ఏంటో అనుకున్నారండి, చూడడానికి కళ్ళకి విందుగా అనిపిస్తుంది, కలర్ ఇంత బాగుంది, తినేయాలి అనిపిస్తుంది అనమాట. ఆ 2 వేగడంలోనే ఇవి వేగిన తర్వాత బాగా 100 గ్రాములు పచ్చిమిర్చి, దీంట్లోకి ఈ రైస్లోకి 100 గ్రాములు పచ్చిమిర్చి సరిపోతుందండి. నేను నిలువుగా పొడవు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 3 టమోటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక పచ్చిమిర్చి కూడా వేసేసి, పచ్చిమిర్చి ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత టమోటాలు కూడా వేసేయాలి. ఫస్ట్ టమోటాలు పచ్చిమిర్చి వేయకూడదంటండి, ఒక వంట మాస్టర్ షెఫ్ చెప్పారు. ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాతే మిగిలినవన్నీ వేయాలి, లేకపోతే అవి వేగవు, ఉడికినట్టు అవుతాయని. ఇదొక టిప్పు బిర్యానీ చేసేటప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాతే ఇవన్నీ వేయాలంట. చూడండి, టమోటాలు కూడా వేసేసాను కదా. ఈ టమోటాలు బాగా మగ్గనివ్వాలి. మగ్గి ఆయిల్లో కలిసిపోయి ఆయిల్ సపరేట్ అయిందాక వేయించాలన్నమాట. ఇలా వేగుతూ ఉన్నాయి కదా. ఇంకొక టిప్పు కూడా ఉందండి బిర్యానీకి. నేనైతే ఏ కర్రీస్లో కానీ బిర్యానీలో కానీ చల్లటి వాటర్ వేయను. పక్కన మనం ఎన్ని రైస్ వేస్తామో అంత డబుల్ క్వాంటిటీ పక్కనే స్టవ్ మీద కాగబెడుతూ ఉంటానన్నమాట, సిమ్లో పెట్టి. అవసరమైనప్పుడు ఆ వేడి నీళ్ళు పోసేసుకోవచ్చు. మనం కొలత పెట్టి సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి, బాగా వేడవుతూ ఉంటాయి. అప్పుడు రైసు చప్పగా అయిపోదంటండి, అదొక టిప్పు. 1.5 స్పూన్ ఉప్పు వేసేసాను. ఈ టమోటో, ఆనియను అన్నీ బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఇవి కలిపిన తర్వాత ఇప్పుడు నేను చికెను శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఈ శుభ్రం చేసి పక్కన పెట్టుకోవడంలో కొంచెం ఉప్పు, ఆయిల్ పట్టించి పెట్టేస్తే బాగా ఇదవుతుందండి, బాగా స్మాష్ అవుతుంది. బిర్యానీలో చికెన్కి బాగా ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. అదొకటి గమనించుకోండి. తర్వాత 1.5 స్పూన్ కారం వేసాను, కొంచెం పసుపు వేసాను, ఈ సాల్ట్ ఇవంతా వేగి ఆయిల్ సపరేట్ అయిందాక వేయించాలి. దీన్ని అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. అవసరమైతే చిన్న గ్లాస్తో వాటర్ పోసుకుంటే అడుగు పట్టకుండా వేగుతుందండి. ఈ మసాలాలు వేయించేటప్పుడు ఇది కూడా ఒక చిన్న టిప్పు, అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఈ చికెన్ అయితే పెట్టేస్తున్నాను. నేను 6 లెగ్ పీసులు తీసుకొని మిగిలింది చికెన్ కొట్టించాను అనమాట కిలోకి. అవి కూడా పెట్టి బాగా మగ్గాలి. మగ్గి ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇప్పుడు నేను కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, కొబ్బరి ఒక 10 కాజు నానబెట్టి ఒక కొబ్బరి చిప్ప పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అది పక్కన పెట్టుకున్నాను. ఈ చికెన్ బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత 1 కప్పు పెరిగేస్తాను అనమాట. పెరుగు వల్ల ఏంటంటే రైస్ మెత్తబడుతుంది, చికెన్ జ్యూసీనెస్ వస్తుంది, అది కూడా గమనించుకోండి. చూడండి, బాగా వేగింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 కప్పు పెరుగు వేసేస్తాను. ఆ పెరుగు బాగా చికెన్కి బాగా పట్టేస్తుంది. గరం మసాలా, మనము హోమ్మేడ్ గరం మసాలా అండి ఇది. బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, నల్ల యాలుక, ఇలాచి, స్టార్ పువ్వు, షాజీరా, అనాస పువ్వు అన్నీ వేసి మెత్తగా పౌడర్ చేసేయాలి. కొంచెం ధనియాలు కూడా వేయాలి. వేసి డ్రై రోస్ట్ చేసి అన్నీ మిక్సీలో వేసి పొడి చేసేయాలి. మనం ఫస్ట్ లవంగాలు, యాలకులు అవన్నీ వేసుకున్నాం కదా,
దాన్ని చూసి కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకోవాలంటే ఒక 2 టీ స్పూన్స్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఈ క్వాంటిటీకి. మీరు ఏమేమి మసాలాలన్నీ తింటారో కొంతమంది కొన్నే వేసుకుంటారు, నేనైతే అన్ని మసాలాలు వేస్తానండి కొంచెం కొంచెంగా. ఒక 2 స్పూన్స్ అయ్యేటట్టు పొడిగొట్టేసి అది కూడా వేగనిచ్చి మూత పెట్టేస్తే ఆయిల్ సెపరేట్ అయిపోయింది చూడండి. చికెన్ నాకైతే ఆల్మోస్ట్ చికెను దమ్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక కప్పు పెరుగు వేసేస్తానమాట. పెరుగు తర్వాత కొబ్బరి జీడిపప్పు పేస్ట్ చేశాను కదా అది కూడా వేస్తాను. అది ముందు వేయకూడదండి, ముందు వేస్తే అడుగంటేస్తుంది, అడుగు పట్టేస్తుంది అనమాట. దాన్ని చూసుకోవాలి మనం జాగ్రత్తగా. ఈ పెరిగేసి దాని తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి ఈ లోపు రైస్ నానుతూ ఉంటాయి కదా. ఈ పలావ్కి ఇదే స్పెషల్ టేస్ట్ అనమాట. చూసి బాగా కలపాలి చూడండి, అడుగు పట్టకుండా. ఇది వీలైనంత వరకు మధ్యస్థంగా మంట పెట్టుకోవాలండి. గ్యాసు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటేస్తుంది. మనం పెరుగు ఈ కొబ్బరి ఇవన్నీ వేస్తాం కదా, వేసినప్పుడు అడుగు పట్టేస్తుంది అనమాట. అది గమనించుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి. మధ్యస్థ మంటలో పెట్టేస్తే అయిపోయింది. నాకు ఆల్మోస్ట్ చికెన్ రెడీ అయిపోయింది. ఇదో కలుపుతూనే ఉన్నాను చూడండి, చికెన్ రెడీ అయిపోయింది. ఆయిల్ సపరేట్ అయిపోయింది. తర్వాత కడిగి నానబెట్టుకున్న కిలో రైస్ వేసేసాను. నేను రైసు వాటర్ కంటే ముందే వేస్తానండి, ఎందుకంటే ఈ మసాలాలో ఈ రైస్ అంతా వేగే అనుకోండి ఆ రైస్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవుతాయి. మనం వాటర్ ముందేస్తే చప్పగా అయిపోతుందంటండి బిర్యానీ. అప్పటి నుంచి నేను ఇలానే ట్రై చేస్తున్నాను, చాలా చాలా బాగా వస్తుంది రైసు. ఎవరు గెస్ట్లు వచ్చినా ఎవరు వచ్చినా ఎలా చేసావు చాలా బాగుంది అని అడుగుతారు. ముందు వాటర్ కాకుండా ఇలా చికెన్ వేసుకొని చికెన్లో రైస్ వేసుకొని ఇలా ట్రై చేసి చూడండి. అప్పుడు ఈ వాటర్ అంతా ఇనికిపోతాయండి. వాటర్ ఇనికిపోయి ఇప్పుడు కొత్తిమీర పుదీనా గరం మసాలా అన్నీ వేసేసాం కదా, ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈ రైస్కి పడతాయన్నమాట. ఇలా రైస్ ఉడికిన తర్వాత చూడండి, నేను పక్కనే పెట్టున్నాను కదా వాటర్ కరెక్ట్ కొలిచి పెట్టుకున్నాను అనమాట. నేను సిమ్లో పెట్టేసామంటే అలా తెరులుతూ ఉంటాయి. అప్పుడు ఆ వాటరు ఇందులో పోసేస్తాను నేను. అప్పుడు మనకి త్వరగా అయిపోతుంది, ప్లస్ రైసు చికెను చప్పగా అనిపించదు మనకి. అదొక టిప్ అనమాట. ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి యాడ్ అవుతాయి, చికెన్కి యాడ్ అవుతాయి కదా, త్వరగా ఉడికిపోతుంది. రైస్ నానున్నాయి, చికెన్ అయిపోయింది, హాట్ వాటర్, సింప్లీ ఇంత. ఇది మనం రైస్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది. తర్వాత 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఆపేసామనుకోండి, తర్వాత 20 మినిట్స్కి సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఈ స్టేజ్లో ఒక్క నిమ్మకాయ పిండేస్తాను, అంటే పెరుగు వేసున్నాము టమోటాలు వేసున్నాము అన్నీ కదా, ఒక్క నిమ్మకాయ సరిపోతుంది. పిండేసి అంతా ఒక్కసారి కలిపేసి ఉప్పు ఒక్కసారి చూసుకోవాలండి. మనము చికెన్లో వేసున్నాము, ఫస్ట్ మసాలా వేయడానికి వేసున్నాము కదా, ఇప్పుడు ఒక్కసారి చూసుకుంటే నాకైతే కరెక్ట్గా సరిపోయింది. 2.5 టీ స్పూన్లు ఉప్పు. ఇది ఒకసారి చూడండి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దమ్ పెట్టేసి రైస్ని అంతా కరెక్ట్గా సెట్ చేసేసి ఒక 2 స్పూన్లు పైన నెయ్యి వేసేసాను. నెయ్యి వేసి దానిపైన ఒక బరువు పెట్టేస్తామండి. బరువు పెట్టేస్తే కింద మీకు కావాలంటే ఒక దోశ రేకు ఉంటుంది కదా పాతది, అది పెట్టేసినా ఓకే. నేనైతే పెట్టలేదు, సిమ్లో పెట్టేసి వదిలేసాను, నాకు టైం ఉందని. టైం లేనప్పుడు మనం కింద పెనం పెట్టుకొని దోశ పెంకు ఉంటుంది కదా అది పెట్టేసుకొని ఈ రైస్ పెట్టేసామనుకోండి సిమ్లో బాగా 15 నిమిషాలు, దీని తర్వాత ఒక 15 నిమిషాలకి రెడీ అయిపోతుంది. కొత్తిమీర పుదీనా వేసేసుకొని దమ్ పెట్టేసామనుకోండి, పైన చిన్న రోళ్ళు ఉంటాయి కదా మనకి, అవి పెట్టేసామనుకోండి ప్లేట్ పైన, ఆవిరి ఎక్కడికి పోదు. మన బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఈజీ కదా, రెడీ అయిపోయింది. దీనికి నేను వచ్చి తిరుమల బిర్యానీ అని పేరు పెట్టాను. చూడండి, అందరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.